రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు. తమ రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు అందజేశారు. అటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరు త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరనున్నారు మోపిదేవి, బీద మస్తాన్రావు. ఈ నేపథ్యంలో రాజీనామా చేశారు. ఇప్పటికే వీరిద్దరూ టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రాజ్యసభ పదవికి వైసీపీ ఎంపీలు ఇద్దరు రిజైన్ చేశారు, రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణతో పాటు బీద మస్తాన్రావు రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కి అందజేయడం జరిగింది. రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు. తమ రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు అందజేశారు. అటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ ఇద్దరు త్వరలోనే టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. వైసీపీకి ఇద్దరు గుడ్ బై చెప్పారు నేతలు. త్వరలో టీడీపీలో చేరనున్నారు మోపిదేవి, మస్తాన్. ఇప్పటికే టీడీపీ నేతలతో వీరిద్దరూ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందుతోంది. రాజ్యసభ పదవికి వైసీపీ ఎంపీలు రిజైన్ చేశారు, రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణతో పాటు బీద మస్తాన్రావు రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కి అందజేశారు. త్వరలో వీరు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఈ ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ అని చెప్పాలి. ఇద్దరు ఎంపీలు తమ రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణారావు అలాగే బీద మస్తాన్రావు ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాలు చేయడం జరిగింది. పార్లమెంట్ కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కి తమ రాజీనామా పత్రాలని అందజేయడం జరిగింది. వైసీపీలో ముఖ్యంగా ఉన్న సమస్యలు, ఇబ్బందుల నేపథ్యంలోనే వాటిని బయటకు చెప్పుకోలేక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణంగానే తాము రాజీనామా చేశాము అన్న విషయాన్ని సైతం వారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఆఫ్ ది రికార్డ్ లో కూడా లోపల ఉండలేకపోతున్నాం, నేతలకు గౌరవం లేదు, పట్టించుకోవడం లేదు అన్న విషయాలను కూడా నేతలు చెప్తున్నారు. సో ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీడీపీ అలాగే ఇతర పార్టీల వైపు కూడా మరికొంతమంది వైసీపీ నేతలు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు కూడా ఇటు మోపిదేవి వెంకటరమణారావు కానీ బీద మస్తాన్రావు కానీ ఇద్దరు కూడా టీడీపీలో త్వరలో చేరబోతున్నారు. స్థానికంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న తమ కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అక్కడున్న ప్రస్తుత టీడీపీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి మోపిదేవి వెంకటరమణ చెప్పడం జరిగింది. ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ ఫార్మాట్ లో ఈ రాజీనామా పత్రాలని సమర్పించడం జరిగింది. సో త్వరలోనే 1-2 రోజుల్లోనే వీరి రాజీనామాలకి రాజ్యసభ చైర్మన్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల మనం చూసాం తెలంగాణలో రాజ్యసభ ఎంపీ కేకే యశవరావు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు 24 గంటల్లోపే రాజ్యసభ చైర్మన్ వారి రాజీనామాని ఆమోదించడం జరిగింది. తదుపరి ఉప ఎన్నికల నోటిఫికేషన్ లో ప్రస్తుతం అక్కడి నుంచి అభిషేక్ మను సింఘ్వి కూడా ఎన్నికయ్యారు. సో అదే తరహాలో ఇప్పుడు ఈ 2 పదవులకు సంబంధించి కూడా రాజ్యసభ చైర్మన్ వారి రాజీనామాలకు ఆమోదం తెలిపిన తర్వాత మళ్లీ అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచే అక్కడి నుంచి మళ్లీ రాజ్యసభ అభ్యర్థుల ఉప ఎన్నిక ద్వారా ఎంపిక కావడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. చాలా ఎక్కువ సంఖ్యాబలం కలిగిన పార్టీగా కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. సో ఇప్పుడు ఈ ఇద్దరు నేతల రాజీనామాలతో మరికొంతమంది నేతలు కూడా రాజీనామా బాట పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇష్యూస్ మోపిదేవి వెంకటరమణకి ఇటు సమస్యగా మారితే ఇటు బీద మస్తాన్రావు గతంలో టీడీపీలో ఉన్నారు. సో ఇప్పుడు మళ్లీ టీడీపీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి సో టీడీపీ వైపుగా చూసినట్లుగా తెలుస్తోంది. పార్టీలో అంతగా ప్రాధాన్యత కల్పించడం లేదు తనకన్నది బీద మస్తాన్రావు యొక్క వైఖరి. సో మరి కాసేపట్లోనే ఇద్దరు నేతలు కూడా మీడియాతో వారి రాజీనామా గురించి మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కి ఇద్దరు నేతలు కూడా రాజీనామా అందజేశారు. అలాగే పార్టీకి కూడా
రాజీనామా చేయనున్నట్లుగా ఇద్దరు నేతలు ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఢిల్లీలో వారి కార్యాలయాలను వెకేట్ చేయడం కానీ వీటన్నిటికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ముందే చేసుకున్నారు. సుమారు 1.5 కాలంగా వీళ్ళు అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలియపరచడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ముఖ్యంగా ఇటు మోపిదేవి వెంకటరమణారావు కానీ అలాగే బీద మస్తాన్ రావు కానీ చాలా కాలంగా వీళ్ళు పార్టీలో అసంతృప్తిగానే కొనసాగుతున్నాం. సో సరైన సమయం కోసం ఎదురు చూసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు టీడీపీ వైపుకి ఈ ఇద్దరు నేతలు కూడా వెళ్లబోతున్నారు. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నారు. గోపి, అంటే ఇద్దరు నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నారు కదా, అసలు వైసీపీ నుంచి బయటికి రావడానికి ప్రధాన కారణం ఏదైనా చెప్తున్నారా? అసలు అసంతృప్తికి కారణం ఏంటి? వైసీపీలో ఏం జరుగుతుందంటున్నారు? ఎస్, ప్రధాన కారణం ప్రధానంగా మనం మోపిదేవి వెంకటరమణతో ఉదయం మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లే తాను రాజీనామా చేస్తున్నాను పార్టీకి. ఒక పార్టీలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద వారు రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు కాబట్టి సో ఆ పదవులతో మరో పార్టీలోకి వెళ్లలేరు. నిన్న చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు పార్టీ పదవులకు రాజీనామా చేసి వచ్చినా సరే వారిని మేము వెల్కమ్ చేస్తాం. వారి యొక్క వ్యక్తిగత వ్యవహార శైలి, వాళ్ళ యొక్క క్యాడర్, ఇటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలించి ఎవరిని పార్టీలోకి తీసుకోవాలో నిర్ణయించి ఆ తర్వాత పార్టీలో చేర్చుకుంటామని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే టీడీపీ పెద్దలతో కూడా తాను మాట్లాడినట్లుగా కూడా మోపిదేవి వెంకటరమణ టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకు టికెట్ కేటాయించకపోవడం, తన గ్రాఫ్ సరిగా లేదని చెప్పి తనను దిగజార్చే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా తనని నొప్పించాయి. ఒకటి కాదు, అనేక కారణాలున్నాయి వైసీపీని వీడడానికి అని చెప్పి, అలాగే తనపై ఎటువంటి ఒత్తిడి లేదు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రస్తుతం కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించినా కూడా ప్రజలు ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దాన్ని ఇంకా పార్టీ అర్థం చేసుకోవడం లేదు, అవటం గల కారణాలను సమీక్షించుకోవడం లేదు, నేతలతో మాట్లాడడం కానీ ఇవేవి కూడా సమీక్షలు కూడా జరగలేదు అన్న విషయాన్ని మోపిదేవి స్పష్టం చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో ముఖ్యంగా పార్టీలో ఉన్న పెద్దలతో పొసగకపోవడంతోనే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరు తరహాలోనే మరికొంతమంది నేతలు కూడా రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల్లోకి వెళ్లే ఆలోచన కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. 11 మంది ఉంటే ఇప్పుడు ఇద్దరు రాజీనామా చేశారు. సో ఇంకా 9 మంది ఉన్నారు. ఇందులో మరో 6-7 మంది వరకు కూడా పార్టీని వీడే అవకాశం ఉన్నట్లుగా పార్టీలో చర్చ అయితే జరుగుతోంది. సో చూడాలి. ఇప్పటి వరకు ఒక కారణం అంటూ స్పెసిఫిక్ గా ఈ నేతలు చెప్పలేదు. అనేక సమస్యలు ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి. మేము ఒదగలేకపోతున్నాం పార్టీలో కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి అధికారం కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం మేము పార్టీ మారుతున్నాం అని చెప్పి ఈ నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే వీరు ఇప్పటికే రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కి సమర్పించారు. కాసేపట్లో వీరు మీడియాను కూడా అడ్రస్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.